రే ఈరోజు ఫాదర్స్ డేనా? అవును, విజయసావు మీ డాడీకి? ఛాన్సే లేదు. మా డాడీ గిఫ్ట్ రా. ఏంటది? ఐఫోన్ రా. అరే ఐఫోనా? అరే సూపర్. ఇటీరా నన్ను చూడండి రా ఫస్ట్. అరే జాగ్రత్త ఫోను. అరే ఆగరా. అరే ఫోన్ అదిరిపోయిందిరా కదా. అరే ముందర బాబు ఇది నా చూడు. జాన్ మీ నాన్న వచ్చాడు. జాన్వాడ్ కూడా ఫోనే. వెళ్ళు, నీకు కూడా ఫోన్ వచ్చేసింది. హాయ్ రా. హాయ్ నాన్న, నాకోసం ఏం తెచ్చారు? ఇదిగో నేను నీకు ఇచ్చే అమూల్యమైన బహుమతి ఇది. వావ్, చాలా బాగుంది. జాగ్రత్తరా. ఓకే నాన్న, బాయ్. బాయ్. రే ఆప్తో ట్యాబా కావచ్చురా. ఏంటి మీ పనే బాగుందిరా బాబు. మీ ఇంట్లో నుంచి గిఫ్ట్లు వస్తున్నాయి, నాకేమో తిట్లు వస్తున్నాయి. ఓపెన్ చేయరా, ఓపెన్ చేసి ఐప్యాడే చూద్దాం. ఉంటుంది. నిజంగా ఐప్యాడే ఖచ్చితంగా. దేనికా ఎంత బిల్డప్? ఛా. ఎవరు అట్లా అనిపించిందిరా? ఏ కాదు అరే జాన్, అనుకుంటే. ఈవినింగ్ షాపింగ్ వెళ్దాం రా. షాపింగా? అవునా, సరే డాడీకి ఫోన్ చేసి వస్తా. అన్న కొంచెమే పెట్టన్నా. హలో, హలో. ఎలా ఉన్నారా? బాగున్నా. నేను ఇచ్చిన బైబిల్ నువ్వు చదువుతున్నావా? చదువుతున్నా నాన్న. దట్స్ మై బాయ్. నాన్న అది కాలేజ్లో సెమినార్ ఉందన్న. ఒక 3,000 రూపాయలు కావాలి నాన్న. అంటే కొత్త డ్రెస్ కొనుక్కోవాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చదువు. అది కాదు నాన్న. సరేరా, నాకు కొద్దిగా పని ఉంది, తర్వాత ఫోన్ చేస్తాను. ఏరా మీ నాన్న డబ్బులు పంపిస్తాడు, పంపించాడా? బైబిల్లో కీర్తన చదవాలంటారా? హలో. హలో నాన్న అదే నాన్న, ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్కి వెళ్తున్నాం. ఒక 5,000 ఏమైనా పంపిస్తారా? యు డూ వన్ థింగ్, 23వ కీర్తన చదువు. ఏ వద్దురా, ఇవన్నీ వేస్ట్. ఏరా మీ నాన్న డబ్బులు ఇస్తా అన్నాడా, లేకుంటే మళ్ళీ ఏదైనా కీర్తన చదవమన్నాడా? ఎక్కురా. వద్దురా. అరే ఎక్కురా. అరే పోరా. రావా? నాన్న నాకు బైక్ కావాలి నాన్న. బైక్ ఎందుకు? 1/2 కిలోమీటరేగా. 1/2 కిలోమీటర్ కాదు నాన్న, మా ఫ్రెండ్స్ అందరు బైక్ ఉంది, నేను ఒక్కడికే లేదు. ఓ పని చేయి నాన్న, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువు. మత్తయి సువార్తనా? ఛీ! మీ నాన్న చెప్పినట్టు ఒకసారి బైబిల్ చదువు, అందులో ఏముందో.
హలో నాన్న, ఎరా డబ్బులేందా నీకు? నాకు డబ్బులు వద్దు నాన్న, ఏంటి? రిటర్న్ పంపించేస్తున్నా. అదేంట్రా, నువ్వే కదా డబ్బులు కావాలని అడిగింది. కానీ ఇప్పుడు వద్దు నాన్న. ఏమైందిరా నీకు? ఏం కాలేదన్న, వాల్యుబుల్ గిఫ్ట్ కూడా ఇచ్చావు కదా నాన్న, బైబిల్. అది చాలు నాకు. రైట్ ఫ్రెండ్స్, ప్రేమించిన తండ్రి ఆ బిడ్డకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చడానికి బైబిల్లోనే దాచిపెట్టాడు. తనకున్న ప్రతి అవసరం తీర్చగలిగినటువంటి ధన నిధిని. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలోనే సమస్తాన్ని దాచిపెట్టాడు. ఎందుకంటే నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి. ఈరోజు మనిషికి కావాల్సింది ఏమిటి? శాంతి కావాలి, ఇది చదివితే దొరుకుతుంది. సమాధానం కావాలి, సంతోషం కావాలి, నెమ్మది కావాలి, పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతుంది. జ్ఞానం కావాలి, వివేకం కావాలి, తెలివి కావాలి, ఇందులోనే దొరుకుతుంది. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో సూత్రాలు తెలియాలి, ఇందులోనే ఉన్నాయి. ఒక నాయకునిగా నువ్వు ఎలా నలుగురు నడిపించాలో ఇదే తెలియచేస్తుంది. ఒక తండ్రి బాధ్యతలు ఏమిటో, ఒక తల్లి బాధ్యతలు ఏమిటో, బిడ్డల బాధ్యతలు ఏమిటో, కుటుంబ వ్యవస్థను ఎలా నిర్మించుకోవాలో. ఒకటేమిటండి, ఈరోజు మనిషికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన అద్భుతమైన దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యం ఈ పరిశుద్ధ గ్రంథం.